దేవుని కృపావాక్యం అంటున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీరు చేస్తున్న పని అంతటిని దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం అందరం కలిసి ఒక వచనాన్ని చదువుకుందాము. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకే రీతిగా ఉండును. ఇక్కడ యేసుక్రీస్తు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, మార్పు లేని దేవుడు. నిన్న నేడు నిరంతరము యుగ యుగములు జీవిస్తున్న దేవుడు. ఆయన మారని దేవుడు. ఆయన భూమి ఆకాశము లేనప్పుడు ఉన్నాడు, భూమి ఆకాశము గతించినా ఆయన ఉండబోతున్నాడు. ఆయన యుగ యుగములు ఉండే దేవుడు. ఆయన సజీవులకులో ఉన్న దేవుడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మాట పొల్లైనను శూన్యను తప్పిపోదు. ఈ భూమి ఆకాశము గతించిపోయినా సరే యేసుక్రీస్తు ఒక వాగ్దానము ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. అయితే నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు ఒక మాట మాట్లాడతావు, రేపు ఒక మాట మాట్లాడతావు, నెల తర్వాత మళ్ళీ ఒక రకంగా మాట్లాడతావు. ఇప్పుడు ఒక రకంగా ఉన్నావు, రేపు ఇంకో రకంగా ఉంటావు. ఇప్పుడు ప్రభు మార్గంలో ఉన్నావు. ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే అప్పుడే మారిపోతావు నువ్వు. రకరకాలుగా మనుషులు మారిపోవచ్చునేమో, పడిపోవచ్చునేమో, రకరకాల బుద్ధులు మారిపోవచ్చునేమో, రకరకాల మాటలు మనుషులు తప్పొచ్చునేమో, కానీ దేవుడు మాత్రము నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు, ఒకే రీతిగా ఉన్న దేవుడు. నీవు కూడా అలాగే ఉండు. ప్రభుని అంగీకరించిన నీవు, దేవుని సేవిస్తున్న నీవు, దేవుని సన్నిధికి వెళుతున్న నీవు, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా దేవుని మార్గాన్ని వదిలిపెట్టద్దు. దేవుని శోధించవద్దు. నీ తప్పు నువ్వు తెలుసుకో, పశ్చాత్తాపన పడు, వాటిని వదిలిపెట్టేసేయి. దేవుడు అంతకు 200 ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కింద మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. అవును యుగ యుగములకు ఒకే రీతిగా ఉండును. యుగ యుగములకు ఒకే రీతిగా ఉండును. ఆయన యుగ యుగములు ఎన్నో తరాలు, తరం తర్వాత తరం గతించిపోతుంది. యుగం తర్వాత యుగాలు గతించిపోతున్నాయి, కానీ ఆయన మాత్రం ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన ఒకే దేవుడు, ఒకే మాట, ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవుడు నమ్ముకున్న నీవు ఒకే రీతిలో ఉన్నట్టయితే దేవునితో పాటు యుగ యుగములు నువ్వు సజీవ లెక్కలో ఉంటావు. యేసుక్రీస్తు ఎలా సమాజం తిరిగి లేచాడో నీవు కూడా ఒక రోజున మరణించినను ప్రభు నమ్ముకొని తిరిగి లేస్తావు. యుగ యుగములు తరతరములు దేవునితోనూ ఉంటావు. ఆ భాగ్యం నీవు కూడా పొందుతావు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ముఖ్యాంశాలు మరొకసారి. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు, ఒకటి. రెండవది, అవును యుగ యుగములకు ఒకే రీతిగా ఉండును. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థిద్దాం. పరిశుద్ధుల తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఇన్న వాక్యం హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారంగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.